హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధూస్ ప్లానెట్. హరప్పన్ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వరల్డ్స్ ఏన్షియంట్ సివిలైజేషన్ హరప్పా సివిలైజేషన్ కదండి. ప్రపంచంలోని మొట్టమొదటి నాగరికత ఫ్రమ్ టెక్స్ట్ బుక్ టు రియాలిటీ. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు దీని యొక్క హిస్టరీ తెలుసుకున్నానండి. ఇప్పుడు రియాలిటీగా చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ మనం హరప్పా సిటీలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ కనిపించేది హరప్పన్ మ్యూజియం అండి. మనం మ్యూజియంలోకి ఎంటర్ అవ్వగానే అప్పుడు వీళ్ళు జీవించే విధానం అనమాట, అంటే వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండేదని మొత్తం హిస్టరీ అంతా ఉంటుంది. నెక్స్ట్ అలానే అసలు ఈ సివిలైజేషన్ ఇప్పుడు స్టార్ట్ అవ్వింది అనేది కూడా ఉంటుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి అప్పట్లో వాడిన వెయిట్స్ అనమాట. అండ్ అలానే స్టోన్స్, అప్పట్లో యూజ్ చేసిన పోటరీ. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి పైప్ అనమాట. మొత్తం ఇలా అప్పట్లో యూజ్ చేసినవన్నీ ఈ మ్యూజియం లో అయితే పెట్టారనమాట. 5000 ఇయర్స్ బ్యాక్ దండి. ఇది చాలా ప్రాచీనమైన నాగరికత. ప్రపంచంలోని అర్లీస్ట్ సివిలైజేషన్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పాతదో. నాకు ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. ఎందుకంటే అప్పట్లోనే వీళ్ళు చాలా మంచి టెక్నాలజీని యూజ్ చేశారు. అసలు అప్పట్లో డ్రైనేజ్ సిస్టమ్ అయితే వీళ్ళకి ఉండేదండి. అది కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనమాట. మ్యాన్ హోల్స్ కూడా ఉండేవి. అండ్ అలానే అది కాకుండా ఇల్లు కూడా చాలా బాగా కట్టుకున్నారండి. అంటే డబుల్ స్టేర్ బిల్డింగ్స్ ఉండే అనమాట వీళ్ళకి అప్పట్లోనే. చూస్తున్నారు కదా, ఇదే అనమాట హరప్పా సివిలైజేషన్. మొత్తం ఇదంతా చాలా పెద్దదండి. ఇది మొత్తం 400 acres లో అయితే ఉండేదంట. ఈ హరప్పన్ సివిలైజేషన్ ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని కూడా అంటారు కదండి. ఎందుకంటే ఇండస్ రివర్ అంటే సింధు నది తీరాన్న అయితే ఉండేదంట ఈ సివిలైజేషన్. సో అందుకని దీన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు. వీళ్ళు గ్రీక్ లో సింధు నదిని ఇండస్ రివర్ అనేవారు. సో అందుకని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని కూడా అంటారనమాట. తెలుగులో సింధు నాగరికత అని అంటారు. ఈ హరప్పన్ సివిలైజేషన్, ఇది ఒక సివిలైజేషన్ మనకి ఉంది, ప్రాచీనమైంది, మొట్టమొదటిది అని మనకి ఎలా తెలిసింది అంటే బ్రిటిష్ కాలంలో 1920లో అండి. సో ఇక్కడంతా రైల్వే ట్రాక్ వేద్దామనేసి మొత్తం తవ్వకాలు అయితే స్టార్ట్ చేశారంట. అప్పట్లో ఇక్కడ కొన్ని చూసి ఇక్కడ ఏదో ఒక నగరం ఉండేది అని అయితే వాళ్ళు కనుగొన్నారు. అప్పట్లో సైంటిస్ట్ ఆధారంగా ఇది మనకి ప్రపంచంలోనే ప్రాచీనమైన నాగరికతగా తేలిందండి. ఇందులో మెయిన్ సిటీస్ 2 అనమాట. ఒకటి వచ్చేసి హరప్పా సిటీ, సెకండ్ది మహంజదారో. మన ప్రపంచంలోని మొట్టమొదటి నగరాలు కూడా ఇవే అనమాట. ఇక్కడ 2 పార్ట్స్ ఉండేవంటండి, అప్పర్ పార్ట్ అలానే లోవర్ పార్ట్. అప్పర్ పార్ట్ లో బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళంతా ఉండేవారంట. లోవర్ పార్ట్ లో ఎకనామికల్ గా కొద్దిగా వీక్ గా ఉండేవాళ్ళు ఈ లోవర్ పార్ట్ లో అయితే ఉండేవారు. అప్పట్లో కింగ్స్ వీళ్ళంతా ఎవరు ఉండేవారు కాదండి. అంటే దీన్ని ఎవరో పరిపాలించాలి, మాకంటూ ఒక రాజు ఉండేయాలి అని అయితే ఏమీ ఉండేది కాదంట. అండ్ అలానే పర్టికులర్ గా ఒక రిలీజియన్ అంటూ కూడా ఏమీ లేదంటండి. అంటే ఈ తవ్వకాల్లో వాళ్ళు చూసింది మనకి చెప్పారనమాట హిస్టరీలో. టెంపుల్స్ అని దేవుడి విగ్రహాలు లాంటివి కూడా వీళ్ళకి ఏమీ లభించలేదంట. సో అందుకనేసి వీళ్ళు అలా చెప్పారనుకుంటా. మనం తిరిగి చూడాలి గాని ఇంత దూరం నడిచినా సరే ఏవో ఒకటి కనిపిస్తూనే ఉన్నాయండి మన పురాతన కాలంకి సంబంధించినవి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా నడవాలి, ఇంకా చూడాలనిపించింది. కానీ నాకైతే ఇంకా అంత దూరం నడిచి ఓపిక లేక కొద్దిగానే కవర్ చేశానండి. చూసారు కదా, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని లైక్ చేయండి.